నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ మీడియా. సో ఈ రోజు మనం ఖైరతాబాద్కి వచ్చేసాం అనమాట. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ మీడియా. సో ఈ రోజు మనం ఖైరతాబాద్కి వచ్చేసాం అనమాట. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడైతే బడా గణేష్ని పెడతారన్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ బడా గణేష్ని, ఈ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి దేశం నలువైపుల నుండి, రాష్ట్రం నలువైపుల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు తండోపతండాలుగా. అయితే ఈరోజు 3వ రోజులో భాగంగా మనం గణనాథుని దర్శనం చేసుకోవడానికి, అలాగే మీ అందరికీ ఆయన దర్శనాన్ని అందించడానికి వచ్చాము. సో ఈసారి ఈ గణనాథుని 69 అడుగుల ఎత్తుతో చేశారన్నమాట. అలాగే ఇటు సైడ్ ఏమో వాసవి కన్యకా పరమేశ్వరన్ అమ్మవారు, ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఇక్కడ లోకల్లో అంటే టెంపుల్ ఉంటుందన్నమాట, గజ్జలమ్మాదేవి. ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే అక్కడ మీరు చూసుకోవచ్చు, కనిపిస్తుంది అక్కడ వరాహమూర్తి కూడా ఉండడం జరిగింది. సో మీరు అంతా కూడా గమనించవచ్చు వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా. 3 తలలను కలిగి ఉన్నాడు. అలాగే ఈసారి ఈ గణనాథుని రూపాన్ని మహాశక్తి గణపతి అని పిలవడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా రకరకాల అంటే వచ్చి వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది దేవుడి దగ్గరికి వచ్చి. అలాగే ఇప్పుడు వీకెండ్ కాబట్టి భక్తులు రద్దీ పెరుగుతోంది, మరింత పెరగబోతుందని చెప్పి అయితే ఇక్కడున్న అధికారులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. సో శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడి అసలు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరి భక్తులందరూ ఇంత రద్దీ ఉంది కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈసారి ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారు? ఖైరతాబాద్ లో ఈసారి 69 అడుగుల విగ్రహము. రూపం వచ్చేసి విశ్వశాంతి మహాశక్తి గణపతి. మొత్తం ఇది మట్టి వినాయకుడే. ఇంత పెద్ద వినాయకుడు చేసినా కూడా మట్టి వినాయకుడే. ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి వినాయకుడు మా ఖైరతాబాద్ గణనాథుడు. చాలా ఎక్కువ భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ప్రతి భక్తుడికి ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. మీరు అన్నట్లుగా దేశం నలుమూలల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు ఖైరతాబాద్ గణనాథుడు అనగానే. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి? అన్ని ఏర్పాట్లు, అన్ని శాఖల వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. మెట్రో రైలు ఉంది, MMTS ఉంది, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఉంది, మహిళలకు ఫ్రీ బస్సు ఉంది. అందరూ వస్తున్నారు, అందరూ దర్శనం చేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నారు అందరు. ఎంతమంది దర్శించుకున్నారు ఇప్పటి వరకు? అది కౌంట్లెస్ అండి, చెప్పలేము ఎంతమంది అని. చాలా మంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు అందరు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇంకా చాలా మంది అధికారులు, వాలంటీర్లు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఇక్కడే లైన్స్ లో భక్తుల్ని అదుపు చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నింటినీ ఏర్పాటు చేయడం కానీ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. సో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ. ఖైరతాబాద్ గణేశుడికి ప్రతిసారి కూడా ఆయన వంతు సహాయాన్ని ఆయన సోషల్ వర్క్ చేస్తుంటారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటే మాకు చాలా ఒక నమ్మకము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలని మొక్కుంటే కూడా పెళ్ళి అవుతుంది. తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కావాలని మొక్కుంటే కూడా ఉద్యోగం వస్తూ ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని మొక్కితే కూడా గృహప్రవేశం అవుతుంది. తర్వాత ఫారెన్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత చదువు బాగా రావాలని, పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కావాలని మొక్కితే కూడా వాళ్ళకి పిల్లలు పుడుతుంటారు. ఈ వినాయకుని దగ్గర మీరు ఏది మొక్కున్నా కూడా అన్ని జరుగుతుంటాయి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గణనాథుని దగ్గర? ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా బాగా చేసింది గవర్నమెంట్, బాగా చేసిందమ్మా. నమస్తే. సో ఎప్పుడు కూడా ఖైరతాబాద్ లో రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దాదాపు 70 ఏళ్ల నుండి కూడా గణపతిని నిలబెట్టడం జరుగుతుంది. మరి వీణమాధురి అక్క, రాజ్ కుమార్ గారి చెల్లెలు మనతో పాటు ఉన్నారు. అక్కతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ దేవుడి సన్నిధిలో ఉన్నాము, ఫీలింగ్ హ్యాపీ. ముందు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్ అమ్మా. ఎలా జరుగుతున్నాయి ఏంటి? 3 రోజుల నుండి ఆ గణనాథుడి పూజలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల తాకిడి అంటే చెప్పొచ్చండి. మార్నింగ్ చూస్తూనే ఉన్నాము, చాలా హెవీగా ఉంది రద్దీ. మరీ హెవీగా ఉన్నప్పుడు కొద్దిగా వర్షం పడడం వల్ల తగ్గింది.
ఇప్పుడు తగ్గడం అంటే సైడ్కి నిలబడిపోయారు. మళ్ళీ స్టార్ట్ అయింది అదే రద్దీ. ఈరోజు ఫ్రైడేను, అందులోను కాబట్టి ఇంకా రద్దీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఎలా ఉన్నారో లైన్లో వచ్చి వాళ్ళని లైన్లో పంపిస్తున్నారు. అడిషనల్ ఉన్న వాళ్ళని మధ్య లైన్లో నుంచి పంపించి రోపేసి వాళ్ళని ముందుకు సాగరంపుతూనే ఉన్నారు. ఇమ్మీడియట్గా మళ్ళీ 5 సెకండ్స్కి మళ్ళీ అది కౌంట్ ఫిల్ అయిపోతుంది. ఇవి జరుగుతూనే ఉన్నాయి నాన్న. వర్క్స్ అయితే మార్నింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోయాయి. 108 హోమగుండాలతో లక్ష్మీ గణపతి హోమం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకటి అవుతూనే ఉంటాయి. మరి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో, ఎందుకంటే ఎంతమంది వస్తారని మీ అంచనా ఉండింది? అంచనాలు అందుకుంటున్నాయా లేకపోతే పెరగబోతున్నాయి? అంచనాకు పెరుగుతూనే ఉన్నాయి నాన్న. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అన్ని డిపార్ట్మెంట్, పోలీసే కానివ్వండి, ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీయే కానీ అన్నీ మాత్రం అందుబాటులో ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కాకపోతే రద్దీ అనేది ఉంది, కొంచెం తోపులాగా హెవీ రేష్ ఇసుకేస్తే రాలని జనం ఉంది కాబట్టి అది ఒక్కటే మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళని కూడా పోలీస్ వాళ్ళు మెల్లిమెల్లిగా అందరినీ లైన్లో వెళ్ళేటట్టుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఈసారి 9 డేస్కే తీయాలి గణేషస్, ఎందుకంటే చంద్రగ్రహణం వస్తుంది కాదు, మేము 11 డేస్కే ఇస్తాము. 6వ తారీఖున ఉదయం 6 గంటలకు మన మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరుతారమ్మా 6 o'clock. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, భక్తుల తాకిడి ఇప్పటి వరకు చాలా ఉన్నప్పటికీ ఎక్కడికక్కడికి కూడా క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ భక్తులందరినీ కూడా ఎక్కడికక్కడికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా భక్తుల రద్దీ పెరగొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాబోయేవంతా వీకెండ్సే కాబట్టి భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనా ఉంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలకి మించి భక్తులు వచ్చారని కూడా చెప్తున్నారు. వర్షం కారణంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండా ఆ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఆ కల్చరల్ యాక్టివిటీస్ కానీ జరగాల్సిన హోమాలు కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరింత సమాచారం కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.